ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంగస్తంభన వైఫల్యం ఏదైతే ఉంటుందో దానికి కొన్ని కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. దాన్ని మనము ఒకవేళ తెలుసుకున్నామనుకోండి, ఇది ఎందుకవుతుంది అంటే కరెక్ట్ మీరు దాన్ని ఫిక్స్ చేయొచ్చు. ఆ ప్రాబ్లమ్ మళ్ళీ రానట్టు మనం చూసుకోవచ్చు. కానీ ఒకవేళ మంచిగా డయాగ్నోస్ చేయలేరనుకోండి, తెలియలేదనుకోండి, ఎప్పుడైనా సరే ఆ వయగ్రాలు, స్వాగరాలు వాడుతున్నారనుకోండి, మరి ఆ ప్రాబ్లమ్ వెళ్ళదు. ఆ ప్రాబ్లమ్ అలాగే వేధిస్తూ ఉంటుంది. పోయి అలసిపోయిన గుర్రాన్ని ఎలా మనము కొట్టి కొట్టి మనం నడిపిస్తామో అలా ఈ బ్లూ పిల్స్, సువాగ్రాలు, వైగ్రాలు వాడి అలా నడిపిస్తారు మీ అంగాన్ని. దాని తర్వాత అది ముందుకు పోయి పంక్చర్ అయిపోద్ది. అంటే ఇప్పుడు మనము వాడే మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి? ఏంటి? దాని కాజెస్ ఎలా చూడాలో దాని గురించి మాట్లాడదాం. యునాని కాన్సెప్ట్ ఏమంటుందంటే నార్మల్లీ రూల్ ఔట్ చేయాలి. ఫస్ట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని డయాగ్నోస్ చేయాలి. దాని తర్వాత దాని కాజ్ చూడాలి. అసలు ఇది ఎందుకవుతుంది? దాని తర్వాత మంచి మెడిసిన్స్ ఇవ్వాలి. మెడిసిన్స్‌తో పాటు కొంచెం ఎక్సర్‌సైజ్ చేయాలి. ఎక్సర్‌సైజ్‌తో పాటు మంచి డైట్ తీసుకోవాలి. ఇది ప్రాసెస్. ఈ విధానం ఒకవేళ మీరు ఫాలో అవుతే చిన్న ప్రాబ్లమ్ లేకుండా మీరు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటికి రావచ్చు. అంగం మీది మళ్ళీ ఎలా ఉందో యథావిధిగా మళ్ళీ అలాగే అయిపోతుంది. అయితే ఫస్ట్ కనుక్కోవడం. అంటే చాలామంది ఇక్కడ ఒక చిన్న కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే ఏమవుతుందంటే వాళ్ళు అంగాన్ని యోని దగ్గరకి తీసుకెళ్ళి ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీ ప్లే. యూజువల్లీ ఏంటంటే ఫోర్ ప్లే, ప్లే మళ్ళీ ఆఫ్టర్ ప్లే. ఇక్కడ అంగాన్ని ప్రవేశించిన తర్వాత ఒకవేళ మీరు 1, 2, 3, 4, 5, 6 స్ట్రోక్స్ కొట్టారనుకోండి. అక్కడ ఒకవేళ మీ వీర్యం వెళ్ళిపోయిందంటే అది శీఘ్రస్ఖలనం ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్. కానీ వీర్యం వెళ్ళకుండా ఒకవేళ అంగం మెత్తగా పడిపోతే అది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అది ఈడీలో వస్తుంది. అసలు ఒకటేమో అస్సలు అంగం గట్టిగా పడదు. ఇంకోటేంటంటే అంగం గట్టిగా పడుతుంది కానీ యోనిలో పోయిన తర్వాత 2, 3, 4 స్ట్రోక్స్ తర్వాత మెత్తగా పడిపోతుంది. వీర్యం ఎళ్ళదు ఇక్కడ నోట్ చేయండి పాయింట్. ఇక్కడేందంటే చాలామంది ఏమంటారు తొందరగా అయిపోతుందంటారు. అంటే వీర్యం వెళ్ళిపోతుంది అని అనుకుంటారు. వీర్యం అసలు వెళ్ళదు. అంగమే మెత్తగా పడిపోతుంది. అయితే దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు మనము ట్రీట్మెంట్ పార్ట్‌కొస్తాము. ఫస్ట్ డయాగ్నోస్ చేసుకున్నాం. ఇక్కడ కన్‌ఫ్యూజన్. ఇక్కడ చాలా ఒక బ్యాచ్ ఎలా ఉంటుందంటే యూజువల్లీ క్లియర్ కట్ చెప్పేస్తారు వాళ్ళు. మాకసలు అంగం గట్టిగా పడట్లేదు. అది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. మనం డిస్కస్ చేసేది ఏమిటి పాయింట్ అంటే దీంట్లో డిఫరెన్స్ ఏంటి? శీఘ్రస్ఖలనంలో, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో, ఈడీలో ఆహ్, డిఫరెన్స్ ఏంటి? అంగం ఒకవేళ గట్టిగా పడిందనుకోండి, యోనిలో వెళ్ళిందనుకోండి, లేకపోతే యోనిలో పోక ముందే ఒకవేళ అంగం మెత్తగా పడిపోయిందనుకోండి, అది ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, అది ఈడీ, అది ఏమో ప్రాబ్లమ్ అంగస్తంభన వైఫల్యం అని జెప్తారు. దీనికి ట్రీట్మెంట్ యునానీలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మనం ఇచ్చే హల్వా గానివ్వండి, టాబ్లెట్స్ గానివ్వండి, ఆయిల్ గానివ్వండి, ఇవేం జేస్తాయంటే, ఇవి మీ అంగాన్ని గట్టిగా జేస్తాయి. ఇప్పుడు అంగం ఎందుకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎందుకొస్తుందిది? కాజెస్. ఇక్కడ మనము డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసాం. శీఘ్రస్ఖలనం వేరు, అంగస్తంభన వైఫల్యం వేరు. ఇప్పుడు మనం వచ్చేసాం అంగస్తంభన వైఫల్యం. అంగం గట్టిపడుతుంది కానీ యోనిలో పోయిన తర్వాత అంగం మెత్తగా పడిపోతుంది. ఇప్పుడు దీనికేం జేస్తాం మనము ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ఏమిస్తాము? ఇక్కడ కాజ్ చూస్తాం మళ్ళీ. ఏదైనా హార్మోనల్ ఇష్యూవా? ఇతనికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏదైనా కింద మీద అయినాయా? ఒకవేళ అవుతే దాన్ని కరెక్ట్ చేస్తాము. టెస్టోస్టెరాన్ బూస్టర్స్ మనం ఇస్తాం మన దగ్గర నుంచి. ఒకవేళ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ వెళ్ళట్లేదనుకోండి, అతను ఒకవేళ 50 45, 50 ఏజ్ ఉంది ఆయనదంటే, మరి ఏదైనా కార్డియాక్ ఇష్యూ ఉందా? గుండె ప్రాబ్లమ్ ఉందా? లివర్ ప్రాబ్లమ్ ఉందా? ఎందుకసలు ఈయనకు బ్లడ్ అక్కడి వరకు వెళ్ళట్లేదు? ఏదైనా ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో బ్లడ్ సప్లై చేసేది అంగానికి, అక్కడేమైనా ష్రింక్ అయినాయా? అక్కడేమైనా కొలెస్ట్రాల్ వచ్చిందా? అక్కడేమైనా బ్లాకేజెస్ అవుతున్నాయా? అక్కడ బ్లడ్ ఎందుకు వెళ్ళట్లేదు? ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ ఎలా తెలుస్తుంది? పేషెంట్‌కి హిస్టరీ తీసుకొని పేషెంట్‌తో మాట్లాడిన తర్వాత అవుతుంది. ఇన్వెస్టిగేషన్స్ అయితే ఉంటాయి. అక్కడ ఫినైల్ డాప్లర్స్ ఇంజెక్షన్ ఇచ్చి చూస్తారు. అక్కడ డాప్లర్ అంటే అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తారు. బ్లడ్ టెస్ట్స్ ఇన్వెస్టిగేషన్స్ గూడా ఉంటాయి. ఆహ్, యూజువల్లీ మనము చేయించేది హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చేసి చూస్తాము. కానీ యూజువల్లీ మేము డయాగ్నోస్ చేసే పద్ధతి యునానీలో ఏముంటుందంటే పేషెంట్‌తో మాట్లాడిన తర్వాత, అతన్ని కంప్లెయింట్స్ విన్న తర్వాత, అవసరం ఉంటే ఏదైనా టెస్టులు చేపిస్తాం. అంతేగాని ఊకే టెస్ట్‌లకు ఉరకం మేము. మేము అంటే టెస్టులే కావాలి మాకు టెస్టుల తర్వాతనే మేము ట్రీట్మెంట్ ఉంటామన్నది కాదు. సో, 90%
పేషెంట్స్‌కి మేము వాళ్ళ కంప్లెయింట్స్ విన్న తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాము. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఒక్క సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. మన మెడిసిన్స్ వాడిన తర్వాత హోలిస్టిక్ అప్రోచ్ అంటే వాళ్ళకు లివర్ ప్రాబ్లమ్ దూరమవుతది. వాళ్ళకు మైండ్‌లో టాక్సిన్స్ ఉంటే అవి దూరమవుతాయి. వాళ్ళ గుండె మంచిగా పంప్ చేస్తుంది. హార్ట్ హెల్త్ మంచిగా అవుతుంది. కార్డియాక్ హెల్త్ మేము అంటే మంచిగా చేస్తాం. ఎందుకంటే అదే మెయిన్ బ్లడ్ ఫ్లో బాడీలో అవ్వాలంటే. బాడీలో అక్కడ అంగము ఎప్పుడైతే ఫీలింగ్స్ వస్తాయో అంగం అక్కడ రెట్టింపు 8 టైమ్స్ బ్లడ్ ఫ్లో అక్కడ అవ్వాలి. అవుతేనే అంగం గట్టిగా పడుతుంది. సో, ఇలాంటిది. ఇప్పుడు అలాంటి మెడిసిన్స్ మనం ఇస్తాము. ఇచ్చిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది. అయిన తర్వాత ఎరెక్షన్స్ మంచిగొస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఎవరైనా అరే! వీర్యం అంటే తొందరగా అయిపోయింది. శీఘ్రస్ఖలనం అనుకున్నారనుకోండి. శీఘ్రస్ఖలనం ట్రీట్మెంట్ ఇస్తే ఇగ ట్రీట్మెంట్ అవ్వదు. నేను యునాని విషయం మాట్లాడుతున్నాను. మీకు ఒకవేళ అలోపతిక్‌లో వస్తే డిపాక్సిన్ అది టాబ్లెట్స్ ఉంటాయి. అది లేకపోతే ఇది వాడతారు. యునానీలో మేము కంప్లీట్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కావాలి. మాకు తెలియాలి. ఏది ట్రీట్మెంట్ మేము ఇస్తున్నాము, ఏది ప్రాబ్లము, ఇది దానికి దీనికేంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ అవుతుంటాయి అది తెలియాలి. ఇప్పుడు శీఘ్రస్ఖలనం మళ్ళీ సెన్సిటివ్ పెనిస్‌లో చాలా డిఫరెన్స్ ఉంటది. శీఘ్రస్ఖలనం అంటే తొందరగా వీర్యం వెళ్ళిపోతది. దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేద్దామని డీటెయిల్‌గా మాట్లాడదాము. కానీ ఏందంటే ఇలా డిఫరెన్స్ చేయాలి. సెన్సిటివ్ పెనిస్ వేరే, దాని ట్రీట్మెంటే వేరు. శీఘ్రస్ఖలనం దాని ట్రీట్మెంటే వేరు. ఇలాంటివి మనము చూస్తూ ఉంటే మనకు అంటే పేషెంట్స్‌తో మాట్లాడి వాళ్ళ హిస్టరీ తీసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు 25 లాస్ట్ వీకే నేను 20, 25 పేషెంట్స్ చూసాను. యూజువల్లీ ఇది అంగం గట్టిగా పడుతుంది కానీ మెత్తగా అయిపోతుంది. అంటే అక్కడ వీర్యం వెళ్ళట్లేదు వాళ్ళకు. కానీ అంగం మెత్తగానే పడిపోతుంది. ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మనకు యునాని మెడిసిన్స్‌తో కంప్లీట్ ట్రీట్మెంట్ మనం చేసుకోవచ్చు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో నార్మల్లీ 40 తర్వాత వాళ్ళకు యూజువల్లీ ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన, బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వలన, హార్ట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం వలన ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. వాటిని సరిదిద్దడానికి ది బెస్ట్ మెడిసిన్స్ యునాని మెడిసిన్స్. యునాని మెడిసిన్స్‌లో మనం వాడే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్యూర్ హెర్బల్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే యూజువల్లీ యునాన్ అంటే యునాన్ గ్రీస్ అక్కడి నుంచి వచ్చిన ఫార్ములాస్, అక్కడి నుంచి సౌదీ అరేబియా, అక్కడి నుంచి యూఏఈ, దుబాయ్ అక్కడ వెళ్ళిన తర్వాత అది ఇండియాకు వచ్చి రావడం. ఇది హిస్టరీ దాని మెడిసిన్స్‌ది. ఇక్కడొచ్చిన తర్వాత ఇండియాలో గూడా వనమూలికలు అవన్నీ ఉన్నాయి. సో, అవన్నీ చూసి ఇలా తయారు చేశారు మెడిసిన్స్. ఈ మెడిసిన్స్ అంటే మ్యాజికల్ మెడిసిన్స్ చెప్పొచ్చు మనము లైంగిక సమస్యల కొరకు. ఎవరైనా సరే యునాని మెడిసిన్స్ వాడి ఎన్ని నెలలు వాడాలి అంటే నార్మల్లీ ఎవరైతే ఉంటారో ఒక 40 ఏళ్ల వాళ్ళు ఉంటే ఒక 4 కోర్సులు అంటే 4 నెలలు వాడితే మంచిగా ఈ ప్రాబ్లమ్ క్యూర్ అయిపోతుంది అని చెప్పొచ్చు మనం. కంప్లీట్ క్యూర్. నేను మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడట్లేదు. క్యూర్ గురించి. ఆ క్యూర్ అలాగే మనకు అవసరం పడితే ఇంకో 2 నెలలు ఎక్కువ కూడా వాడాలి. ఎవరైనా వాడతారు. ఇబ్బందేముండదు. బట్ దానికి ప్రాబ్లమ్ వెళ్ళాలి. వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ట్రీట్మెంట్ అవ్వాలి. సో, స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ఎవరికైనా ట్రీట్మెంట్ కావాలంటే, సజెషన్స్ కావాలంటే, మాతో ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలంటే, పల్లెటూరులో ఉన్నవాళ్ళు గానివ్వండి, విదేశాల్లో ఉన్నవాళ్ళు గానివ్వండి, కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్. రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.